Hi friends, welcome back to our channel. I am Gayathri Sharma Beautician. ఈ వీడియోలో సింపుల్ గా యాక్నే, పింపుల్స్, మచ్చలు, స్కార్స్ అన్ని తగ్గించుకోవాలంటే ఏ విధమైన ఆయిల్ యూజ్ చేయాలో మీతో షేర్ చేయబోతున్నాను. ట్రైబ్స్ కాన్సెప్ట్స్ వాళ్ళు పంపించారు. ఇది 24k కుంకుమాది తైలం. ఇది స్పాన్సర్ పోస్ట్ కాదు. వాళ్ళని ఫ్రాంక్ గా చెప్పాలంటే 3 months బ్యాక్ నాకు ఈ ప్రొడక్ట్ రిసీవ్ అయింది. అది కూడా వాళ్ళు ప్రొడక్ట్ యూజ్ చేసి హానెస్ట్ రివ్యూ చేయమని అడిగారు. సో ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాను, ఇది యూజ్ చేస్తున్నానని. మీకు కూడా అనౌన్స్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్ లో. ఇది యూజ్ చేసి దీని రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మీతో షేర్ చేస్తానని. సో ఈ రోజు ఈ ఆనెస్ట్ రివ్యూ చేయబోతున్నాను. సో బేసిక్ గా నాకు ఈ విధమైన కుంకుమాది తైలం వాళ్ళు పంపించారు. సో క్యాప్ ఉంది, అది తీసేసి నేను ఈ విధంగా ఫిల్ పెట్టుకున్నాను. సో దీంతో అయితే ఈజీగా డ్రాప్స్ స్ప్రెడ్ చేయొచ్చు. అండ్ మీకు చూసినట్లయితే గోల్డెన్ కలర్ అన్నమాట. సో ఈ ఆయిల్ నేను 1 month యూజ్ చేశాను. ప్రతిరోజు నైట్ యూజ్ చేశాను. నైట్ అయితేనే బెస్ట్, ఎందుకంటే ఇలాంటి ఆయిల్స్ మనం ఒకసారి అప్లై చేశాక నైట్ అంతా మన ఫేస్ మీద ఉంచుకున్నట్లయితే మచ్చలు, స్కార్స్ ఏమున్నా గానీ మనకి మాయమైపోతూ ఉంటాయి. రెగ్యులర్ గా అమ్మాయిలకి గానీ అబ్బాయిలకి గానీ పింపుల్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఆ మచ్చలు అనేవి మనల్ని ఆ విధంగా ఫేస్ మీద ఉండిపోతాయి. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆయిల్. దీంతో పాటు ఫేస్ గ్లో మాస్క్ అనేది కూడా ఒక శాంపిల్ నాకు పంపించారనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలో కూడా మీతో ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, చాలా కుంకుమాది తైలాలు ఈ రోజు వచ్చేసాయి. ఏది మంచిదో కాదో మనం తెలుసుకోలేకపోతున్నాం. చాలా మంది కామెంట్ బాక్స్ లో ఏది మంచిది మాకు చెప్పండి కుంకుమాది తైలం అని కూడా అడుగుతున్నారు. వీళ్ళు పంపించారు కనుక నేను దీన్ని రివ్యూ చేస్తున్నాను. బట్ కొన్ని న్యాచురల్ కుంకుమాది తైలం ఉన్నాయి, కాస్ట్ ఎఫెక్టివ్, అంతేకాదు న్యాచురల్ ఐటమ్స్ తో 100% న్యాచురల్ గా చేసినవి. అవి కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అమెజాన్ లింక్స్ ఒకసారి చెక్ చేయండి. బేసిక్ గా 1 month నేను ఫాలో అయిన ప్రొసీజర్ మీకు చెప్తాను. సింపుల్ గా ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మన ఫేస్ మీద ఉన్న డస్ట్ పోవడమే కాదు, లైట్ స్క్రబ్ రావాలంటే దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకోండి. అది కూడా మీరు ఇంట్లో మిక్సీ వేసే వేసుకోండి. సో ఆ ఫేస్ క్లెన్జర్ లోనే ఆ బియ్య పిండి కొంచెం కలుపుకొని మీరు ఫేస్ అంతా నీట్ గా ఒక 1 minute వరకు లైట్ స్క్రబ్ ఇవ్వండి. ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళైతే స్క్రబ్ కూడా చేయొద్దు, జస్ట్ లైట్ జెంటిల్ ఫేస్ వాష్ చేసుకోండి. పింపుల్స్ లేవు, ఓన్లీ యాక్నే, మచ్చలు ఉండిపోయినాయి మాకు ఇక్కడంతా కూడా అనుకున్న వాళ్ళు మాత్రం సింపుల్ గా అక్కడ లైట్ గా మసాజ్ చేసుకోండి 1 minute వరకు. ఎందుకంటే డీప్ గా ఫేస్ లో ఉన్న పోర్స్ అన్ని కూడా క్లీన్ అవుతాయి. సో చల్లటి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి. క్లీన్జింగ్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే టోనింగ్ చేసుకోండి. టోనింగ్ అంటే మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే బెస్ట్ టోనర్, ఆర్గానిక్ అయితే బెస్ట్. లేదా నేను చాలా రకాల టోనర్స్ ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పాను, ఒకసారి ఛానల్ లింక్స్ ఉంటాయి చూడండి. సో మంచి టోనర్ ఏదైనా యూజ్ చేసినట్లయితే అది డీప్ గా మీ ఫేస్ ని హైడ్రేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ ఆయిల్ ని యూజ్ చేయడం. ఈ ఆయిల్ ని సింపుల్ గా కొంచెం కొంచెం డ్రాప్స్ తీసుకుని ఒక 4 to 5 drops మీరు ఫేస్ మీద అంతా కూడా చిన్నగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఒక 4 to 5 minutes ఈ ఆయిల్ కంప్లీట్ గా మీ స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు చేసుకోండి. ఆ విధంగా చేసుకోవటం వల్ల చాలా బెస్ట్. నేనైతే నెక్ పార్ట్ కూడా అప్లై చేసుకున్నాను. నెక్ బ్యాక్ కూడా కొంచెం మందికి బ్లాక్ గా ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా నీట్ గా మీరు ఫేస్ కి ఏ ప్రాసెస్ చేస్తున్నారో నెక్ కూడా ఆ ప్రాసెస్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు నెక్ బ్లాక్ గా ఉంది ఏం చేయాలని. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. సింపుల్ గా క్లిన్జర్ లో బియ్య పిండి వేయండి, జస్ట్ నీట్ గా స్క్రబ్ చేసుకోండి, టోనింగ్ చేయండి రోజ్ వాటర్ తో. నెక్స్ట్ ఏంటంటే కుంకుమాది తైలం బాగా 4 to 5 minutes మసాజ్ చేసుకోండి. సో దట్ మొత్తం ఆయిల్ డీప్ గా మీ పోర్స్ లోకి వెళ్లి మొత్తం పింపుల్స్ అనేవి పైనే కనిపించడం కాదు, డీప్ గా లోపల కూడా వాటికి తాలూకా పస్ ఉంటుంది అనమాట. సో అదంతా కూడా నీట్ గా క్లీన్ అవుతుంది, ఇది క్యూర్ చేస్తుంది. బేసిక్ గా ఈ ఆయిల్ లో దాదాపు 30 రకాల హెర్బ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ హెర్బ్స్ అన్ని మీ ఫేస్ ని చాలా బాగా డీప్ గా క్లీన్ చేసి పింపుల్స్ ని, మచ్చల్ని, స్కార్స్ ని అన్నిటిని మూలలతో సహా తీసేస్తాయి అనమాట. సో అందుకనే కుంకుమాది తైలం ఎప్పటి నుంచో మన ఆయుర్వేదంలో చాలా ఫేమస్. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు 1 week లో డిఫరెన్స్ తెలుస్తుంది. దీంతో పాటు కంబైన్ గా మీరు ఇంకొక చిన్న టిప్ ఏంటంటే నాది మార్నింగ్ పూట క్యారెట్ జ్యూస్ తాగండి. రియల్లీ ఇట్ వర్క్స్, ట్రస్ట్ మీ. సో ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, మార్నింగ్ డీటాక్సిఫై చేయండి బాడీని, హ్యాపీగా ఫేస్ ని చక్కగా చల్లటి వాటర్ తో కడుక్కోండి. ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయండి, ఏదో ఒక ఎక్సర్సైజ్, సో దట్ స్కిన్ ఇట్ సెల్ఫ్ బ్రీత్స్ అండ్ సో దట్ మీకు ఒక స్వెట్ లో నుంచి మీ దగ్గర ఉన్న బ్యాడ్ అంతా వెళ్ళిపోతుంది, పోర్స్ డీప్ గా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు మాయిశ్చరైజింగ్ అండ్
క్లిన్జింగ్ చేసుకోండి, దాని తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసి బయటకు వెళ్ళండి. నైట్ రాగానే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అండి. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కనుక మీరు మెయింటైన్ చేస్తేనే ఆ హెల్దీ గ్లో అనేది మీ ఫేస్ మీద కనిపిస్తుంది, మచ్చలు మరకలు అన్ని కూడా వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా కుంకుమాది తైలం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫేస్ వాష్ కూడా ఉంది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తోటి, అండ్ అంతేకాదు ఫేస్ గ్లో మాస్క్ కూడా ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ మాస్క్ లో కూడా శాండల్వుడ్ పౌడర్, మ్యారీగోల్డ్ పౌడర్, రోజ్ లికోరైస్, ఇలాంటి వైల్డ్ టర్మరిక్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా బాగా ఉపయోగపడతాయి ఈ పదార్థాలన్నీ మన ఫేస్ కి. ఇది కూడా వారానికి 2 నుంచి 3 సార్లు మీరు అప్లై చేసినట్లయితే ఇంకా గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి మీకు. నా సలహా ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా ఇలాంటి ఆయిల్స్ యూస్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. నెక్ కింద ఈ పార్ట్ లో మీరు అప్లై చేసినట్లయితే ఎలాంటి ఇరిటేషన్ లేకపోతేనే మీరు ఫేస్ మీద అప్లై చేయండి. ఫస్ట్ డే ఓన్లీ 15 minutes to 30 minutes మీ ఫేస్ మీద ఉంచుకుని ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్ లేకపోతేనే నెక్స్ట్ డే ఫేస్ మీద నైట్ మొత్తం ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా 1 week చేస్తే మీ మచ్చలు మరకలు అన్ని పోతాయి, ఫేస్ మీద నుంచి స్కార్స్ కూడా పోతాయి. సో క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ మీకు సొంతం అవుతుంది. నాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా పింపుల్స్ వస్తుంటాయి, సో అది రెగ్యులర్ గా నేను ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటాను. సో స్కార్స్ కూడా నాకు పడవు. సో ఎప్పటికప్పుడు వచ్చిన పింపుల్ మార్క్ పోయిందా లేదా అనే దాన్ని బట్టి ఆ ప్రొడక్ట్ వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది. సో ఇదైతే నీట్ గా క్లియర్ గా క్లీన్ గా ఉంది నా స్కిన్, ఎలాంటి మచ్చలు పడలేదు కాబట్టి ఇది నాకు చాలా బాగా సూట్ అయింది అనుకుంటున్నాను. మీకు పింపుల్స్, యాక్నే, స్కార్స్, మార్క్స్ ఉండిపోయినట్లయితే తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. యాజ్ బ్యూటీషియన్ కంపల్సరీ మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకునే దీన్ని యూజ్ చేయండి. అండ్ ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ నెక్స్ట్ వీడియో విత్ మోర్ టిప్స్. బై బై.